ఆఫ్రికా కంట్రీలో ఎంతో మంది ప్రాణాలు తీసిన ఎబోలా వైరస్ కు చెక్ పెట్టే మార్గాన్ని సైంటిస్టులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు హ్యూమన్ బాడీలో ఎబోలా వైరస్ డెవలప్ అయ్యే తీరును సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఎంతో ప్రమాదకరమైన ఎబోలా డిసీజ్ ను కంట్రోల్ చేయడానికి కొన్ని ఎఫెక్టివ్ మెడిసిన్స్ తయారు చేయడంలో ఇది చాలా యూజ్ అవుతుందని చెబుతున్నారు. ఆఫ్రికా ఖండంలో ఎంతో దారుణమైన సిచ్యువేషన్ ను క్రియేట్ చేసిన ఈ వైరస్ చాలా డేంజర్ వైరస్. ఈజీగా ఒక ఎబోలా వ్యాధిగ్రస్తుడు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఓ సమూహానికి సైతం ఈ డిసీజ్ను వ్యాపింపచేయగలడు. ఇంత ప్రమాదకరమైన వైరస్తో ఆఫ్రికా ఖండంలో తీవ్ర ప్రాణ నష్టం వాటిల్లింది. అయితే రీసెంట్గా సైంటిస్టులు చేసిన ప్రయోగంలో ఎబోలా వైరస్ ఉబిక్విటిన్ అనే మానవ ప్రోటీన్తో రియాక్షన్స్ జరిపే తీరును కళ్లకు కట్టినట్లు చూపింది. నిజానికి ఎబోలా ఒక వైరల్ మెమరాజిక్ ఫీవర్. ఎబోలా వైరస్ కు సంబంధించి కొన్ని ఉపరకాలు ఈ ఫీవర్ కు కారణమవుతాయి. ఎవరికైనా ఎబోలా వ్యాధి వచ్చిందని గుర్తించాలంటే వారిలో మొదట ఫ్లూ తరహా సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఈ ఎబోలా వైరస్ వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. అంత ప్రమాదకరంగా ఉండే ఈ వైరస్ ఆఫ్రికా ఖండ దేశానికి పెను ప్రమాదంగా మారింది. ఈ వైరస్ ఓ మహమ్మారిలా విజృంభించి కొన్ని లక్షల మంది ప్రాణాలను తీసింది. సైంటిస్టులు సైతం ఎబోలా వైరస్ కు చెక్ పెట్టడానికి సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా కెనడా దేశానికి చెందిన మాంట్రియల్ యూనివర్సిటీ సైంటిస్టులు ఎబోలా వైరస్ ను అంతం చేసే వాటిపై దృష్టి పెట్టారు. హ్యూమన్ బాడీలోని ఉబిక్విటిన్ శృంఖలాలతో ఎబోలా వైరస్లోని VP35 ప్రోటీన్ రియాక్షన్ జరుపుతున్న తీరును సైంటిస్టులు కంప్యూటేషనల్ విధానాల సహాయంతో అబ్జర్వ్ చేశారు. ఎబోలా వైరస్ ను డిస్ట్రాయ్ చేసే కెమికల్ పదార్థాలను సైతం గుర్తించారు. అయితే VP35 హ్యూమన్ బాడీలో వైరస్ పర్సెంటేజ్ను ఇంక్రీజ్ చేయడంలో తోడ్పడుతుందని సైంటిస్టుల రీసెర్చ్లో తేలింది. ముఖ్యంగా ఎబోలా వైరస్ కు హ్యూమన్ ఇమ్యూనిటీ పవర్ కు మధ్య జరిగే కెమికల్ రియాక్షన్స్ ను సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. హ్యూమన్స్ లో ఇమ్యూనిటీ పవర్ డిక్రీజ్ అవ్వటం వల్లే ఎబోలా వైరస్ ఎక్కువ రోజులు శరీరంలో ఉంటోందని చెబుతున్నారు. ఈ రకంగా ఎబోలా వైరస్ హ్యూమన్ బాడీలో వైరస్ సంతానం డెవలప్ అవుతుందని చెప్పారు. ఇలా హ్యూమన్ బాడీలో తన సంతతిని పెంచుకున్న ఎబోలా వైరస్ డిసీజ్ కు కారణమవుతుందని తెలిపారు. అయితే 1976లో ఎబోలా రివర్ కు సమీపంలో ఈ వైరస్ ను గుర్తించారు. అందువల్లే ఈ వైరస్ కు ఎబోలా అని పేరు పెట్టారు. అప్పట్నుంచి ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాల వారు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఎబోలా వైరస్ కు ఎఫెక్ట్ అయిన వారిలో ఫీవర్, మజిల్ పెయిన్, హెడేక్, సోర్ థ్రోట్ లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎబోలా వైరస్ సోకిన వ్యక్తిలో మినిమం 21 డేస్లో పై లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఎబోలా వైరస్ సోకిన వ్యక్తి చనిపోయినా ఆ వ్యక్తి బాడీ నుంచి సైతం ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది.